పార్వతీదేవి కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తోంది, తపస్సు చేస్తూ. పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆమె భక్తిని పరిశీలించడం ఎందుకు పరమశివుడికి తెలియదా? అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలొచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది. అమ్మా అమ్మా వరద వస్తోంది, బయటికి వచ్చేయి అన్నారు. అమ్మవారు ఆ నది వరద చూసి భయపడి, భయమెరగని తల్లి, భయాలు పోగొట్టే తల్లి భయపడి కంపా అన్నాడు. ఆ నదిని కంపా నది అని పిలుస్తారు. ఆ కంపా నది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుంది ఆ శివలింగాన్ని. కొట్టుకుపోతే నేను కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని. అమ్మవారు తన 2 బాహువులతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు, ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఇప్పటికీ అమ్మ ఏకాంబరేశ్వర లింగం మీద ముద్రలు ఉన్నాయంటారు.